హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే, చాలా రోజుల నుంచి నేనైతే ఈ సాంగ్ మీద వీడియో అయితే చేయాలనుకున్నాను, లిరికల్ వీడియో. ఈ రోజుతో నేనైతే చేశాను అనమాట. ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇందులో నేను ఇచ్చిన ఎఫెక్ట్స్ అయితే కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలి. ముందుగా చెప్తున్నాను. ఆ తర్వాత మీరు ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వట్లేదు అని మీరైతే కమెంట్ అయితే చేయొద్దు. ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను, ఇది వచ్చి కొంచెం స్కిప్ చేయకుండా చూడండి వీడియో అనేది. నేను కొన్ని సెట్టింగ్స్ అయితే చేశాను అనమాట, ఎఫెక్ట్స్ ఇవ్వడానికి. అదేవిధంగా టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి కూడా సెట్టింగ్స్ అయితే చేశాను. అది మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఆ ఎఫెక్ట్స్ అయితే ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనమైతే ఈ వీడియో డెమో అయితే చూసేద్దాం. ఏం చేస్తున్నానో ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఈ వీడియోని ఫుల్గా చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. అదేవిధంగా ఇందులో వాడిన 2 ఫాంట్స్ అయితే వాడాను అనమాట. అవి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇందులో మనమైతే కొన్ని సెట్టింగ్స్ అయితే మాన్యువల్గా చేయాలి. అందుకోసం అనమాట. ఒక్కసారి చూస్తే చాలు, మీరు ఏ వీడియోకైనా ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి. ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చు అనమాట. ఒక ఎడిటర్ అయితే మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి. సో మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి లిరికల్ గ్రూప్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకైతే కింద సాంగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే బీట్ మార్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు స్కిప్ చేస్తుంటే మీకు అర్థం కాదన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ అనేది, చాలా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనం ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేద్దాం. స్టార్టింగ్కి వచ్చేసండి ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చేసి మిడిల్కి వెళ్ళి సో మీ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ అయితే క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. ఏ ఇమేజ్ యాడ్ చేసినా కానీ ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకోండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఇమేజ్ అనేది చాలా కిందికి ఉంటే కొంచెం పైకి అయితే జరుపుకోండి ఈ విధంగా. ఎందుకు అంటే మనమైతే కింద కొంచెం డార్క్ షాడో ఇస్తున్నాం కాబట్టి మనకి పైకి ఉంటేనే ఇమేజ్ అనేది ఫేస్ అనేది క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఇక్కడ మనకి బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ దగ్గరికి ఇక్కడ దాకా వచ్చేసేయండి. ఇక్కడ ఇమేజ్ని క్లిక్ చేసి ఎక్స్టెండ్ అయితే చేయండి. అంటే ఆ బీట్ మార్క్ దగ్గరకు మనకి ఇమేజ్ అయితే రావాలన్నమాట. ఇక్కడ నుంచి ఇమేజ్ వస్తే అదేవిధంగా మీరు బీట్ మార్క్ దగ్గర అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే ఇవన్నీ యాడ్ చేసే టైంకి మీకైతే ఈ వీడియో అయితే లెంత్ అవుతుంది, చాలా బోర్ అయితే కొడుతుంది. కాబట్టి నేనైతే అన్ని ఇమేజెస్ యాడ్ చేసి ఆ తర్వాత స్టెప్ ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఓకేనా? నేను ఇప్పుడు అన్నీ యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. ఫ్రెండ్స్, నేను ఇమేజెస్ అన్ని అయితే యాడ్ అయితే చేశాను. ఇక్కడ చూడండి, బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అన్ని అయితే యాడ్ అయితే చేశాను. మీరు అదే విధంగా ఇమేజెస్ అన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ గ్రూప్ ఉంది కదా, లిరికల్ గ్రూప్ అనేది హోల్డ్ చేసి పెట్టుకొని అలాగే సైడ్లో పైకి అయితే తీసుకురండి. అంటే అన్ని ఇమేజెస్ పైకి అయితే తీసుకురండి. మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ప్లస్ ఐకన్ క్లిక్ చేయండి. ప్లస్ ఐకన్ క్లిక్ చేసి ఇక్కడ ఒక రెక్టాంగిల్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ రెక్టాంగిల్ని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ ఉంది కదా, ఈ కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ అంటే గ్రేడియంట్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనమైతే ఇది బ్లాక్ అనేది కింద సైడ్ పెట్టుకొని వైట్ అనేది ఈ పైకి అయితే జరుపుకోండి. సో బ్లాక్ అయితే కింద సైడ్ పెట్టుకోండి ఈ విధంగా. సో మనకు కొంచెం షాడో వచ్చే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఈ విధంగా అనమాట. పైకి ఎంత కావాలంటే అంతలో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ వైట్ ఉంది కదా, వైట్ సైడ్ అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ వైట్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ తీసుకొని ఇది అనేది మనం తగ్గించాలన్నమాట. ఇది తగ్గించినామంటే మనకైతే కింద డార్క్ ఉంటుంది, పైన అయితే మనకైతే ట్రాన్స్పరెంట్ అయితే అవుతుంది. చాలా క్లియర్గా మనమైతే ఇది అడ్జస్ట్ అయితే చేసుకోండి. క్లియర్గా మీకు ఎంతలో కావాలి ఏంటనేది ఇమేజెస్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ లేయర్ కూడా మనమైతే ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ అయితే చేయాలి. దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటే ఎండ్ వరకు అయితే వస్తుంది. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆ లేయర్ అనేది, ఆ రెక్టాంగిల్ అనేది ఇక్కడ మనకైతే లిరికల్ కిందికి అయితే అంటే గ్రూప్ ఉంది కదా, గ్రూప్ కిందికి అయితే తీసుకురండి. మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట.
సో ఇప్పుడేం చేస్తారంటే సింపుల్గా ఈ గ్రూప్ ఉంది కదా, లిరికల్ గ్రూప్ని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ అన్గ్రూప్ అని ఉంది కదా, అన్గ్రూప్ అయితే చేసేయండి సింపుల్గా. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ ఎందుకు చేసి ఉంచానంటే చాలా ఈజీగా ఉంటుంది, ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇమేజెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే లిరికల్కి మనం ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అని నేనైతే గ్రూప్ అయితే పెట్టాను. ఇందులో మనకైతే 2 ఫాంట్స్ అయితే ఉంటాయి, అవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అవి ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. చాలా బాగుంటుంది, లేదంటే మీరు ఒక్క ఫాంట్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు ఎఫెక్ట్ ప్రీసెట్ ఉంది కదా, ఎఫెక్ట్ ప్రీసెట్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్, ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, ఈ లిరికల్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్ అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ రండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, మీరు ఏమంటారంటే ఆల్రెడీ ఫోటోకి ఎఫెక్ట్ ఇచ్చారు, అదేవిధంగా ఫాంట్కి ఎఫెక్ట్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మీరు ఇంకా వీడియో చూడని అవసరం లేదనుకుంటారేమో. ఇందులో కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, అవి చూడకుండా ఉంటే మీకు ఈ ఎఫెక్ట్స్ అయితే రావు, అది గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఇక్కడ చూడండి, అన్నిటికైతే ఈ లిరిక్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటికీ మీరైతే పేస్ట్ అయితే చేసుకోండి, చాలా ఈజీ అనమాట. పేస్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇంకొక సెట్టింగ్ అయితే చేయాలి ఫాంట్కి అనేది, లిరిక్స్కి అనేది, అది నేనైతే చెప్తాను. చాలా ఈజీ అనమాట, పెద్ద కష్టమేం కాదు. క్లియర్గా ఈ విధంగా మీరైతే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి ఎండ్ వరకు. ఇది ఎండ్ వరకు నేనైతే పేస్ట్ అయితే చేశాను, చాలా తక్కువ కాబట్టి నేనైతే ఎండ్ వరకు అయితే చాలా ఈజీగా పేస్ట్ అయితే చేశాను. చూడండి, ఈ విధంగా మీరైతే ప్రతి ఒక్క లిరిక్స్కి మీరైతే పేస్ట్ అయితే చేసుకోండి. సో ఓవరాల్గా మనమైతే పేస్ట్ అయితే చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్కి అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం లిరిక్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బార్డర్ అండ్ షాడో అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సింపుల్గా మీరు ఎనేబుల్ అయితే చేసుకోండి. మనకైతే బ్యాక్గ్రౌండ్లో ఒక వైట్ అనేది రావడం జరుగుతుంది, అది చూడటానికి ఎక్సలెంట్గా ఒక ప్రీమియం లుక్ అయితే మనకైతే కనిపించడం జరుగుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇదే విధంగా ప్రతి ఒక్క దానికి మనం జస్ట్ మీరు ఆన్ చేసుకోవడమే, నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను, మీరు ఆప్షన్ని ఆన్ చేసుకోవడమే. క్లిక్ చేసి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఆన్ చేసుకోవడమే. ఒకవేళ మీకు ఆ విధంగా లేకపోతే ఇక్కడ 50 ఉంది కదా, 50 అయితే పెట్టుకోండి ఓకేనా. సింపుల్గా ఉంటుంది, మీకు ఈ విధంగా అయితే ఆన్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క దానికి ఆన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఈ విధంగా సింపుల్గా. నేనైతే అన్నిటికి ఆన్ చేసేదానికైతే వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చెప్తాను. మీరు చూడండి, క్లియర్గా చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క దానికి ఆన్ చేసుకోండి క్లియర్గా. మీకు ఇక్కడైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా మనకైతే చాలా ఈజీగా మనమైతే ఈ విధంగా ఆన్ చేసుకుంటే చాలు, మనకి ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ని క్లిక్ చేయండి. ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒపోసిటీ విజిబిలిటీ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫేడ్ ఇన్ అవుట్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ మనమైతే ఇన్ దగ్గర ఒకటైతే పెట్టుకోండి, 1.00 అనమాట, ఆ విధంగా రావాలి. కింద కూడా అదే పైన ఏమి ఇచ్చారో సేమ్ అదే ఇచ్చేయండి. చాలా ఈజీగా మనకైతే ఒక ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఎంత క్లియర్గా ఉందో. అదే ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ కలర్ ఫీల్ లైట్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ మీరు కిందకి వచ్చేసినట్లయితే ఇక్కడ సాచురేషన్ వైబ్రెన్స్ అని ఉంది కదా, ఇక్కడ ఈ సాచురేషన్ వైబ్రెన్స్ అని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక మనకి సెట్టింగ్ అయితే చేయాలి, గుర్తుపెట్టుకోండి. సాచురేషన్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనమైతే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఎండ్కు ముందు అంటే ఒక కొంచెం ముందు అనేది మనమైతే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ మనం స్టార్టింగ్కి అయితే వచ్చేసి ఫుల్గా మైనస్ అయితే చేయండి, 100% మైనస్ అయితే చేయండి. సో మనకైతే ఇక్కడైతే 0 అయితే చేసేయండి సింపుల్గా. ఎందుకంటే మనకి ఒక బ్లాక్ అండ్ వైట్గా వచ్చి మనకైతే కలర్ అనేది రావడం జరుగుతుంది, చూడటానికి లుక్ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుంది కాబట్టి చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. సింపుల్గా మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్కి ఉన్న ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు అనేది మనకి ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా అదే ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసేసుకొని ప్రతి ఒక్క ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ అనేది
పేస్ట్ అయితే చేసుకోండి. చాలా ఈజీ అంటే చాలా ఈజీ అనమాట. చూడండి ఎంత క్లియర్గా మీకు కనిపిస్తుందో, చాలా ఈజీ. సో ఇక్కడ ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో అన్ని ఇమేజెస్కి అయితే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఎఫెక్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపించడం జరుగుతుంది. సో కొన్ని ఇమేజెసే కాబట్టి ప్రతి ఒక్కదానికి నేనైతే ఇస్తున్నాను. చూడండి ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో ఇచ్చాను అనమాట. చూడండి ఓవరాల్గా మనకైతే ఈ వీడియో అయితే రెడీ అయిపోయిందనమాట. మీ ఇమేజెస్ని పెట్టుకొని ఎడిటింగ్ అనేది వేరే లెవెల్లో చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా వస్తాయన్నమాట. మిస్ కాకూడదు అనుకుంటే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ పెట్టుకొని ఫస్ట్గా అంటే వీడియో అప్లోడ్ చేసినామంటే ఫస్ట్గా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో గైస్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.